హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది ఛానల్. అయితే మనము ఈ రోజు నుండి ఒక కొత్త అధ్యాయం స్టార్ట్ చేస్తున్నాం. అది ఏంది అంటే మీకు ఇది స్పెషల్గా కొత్త ప్లేలిస్ట్ ఏమి ఉండదు. ఇంతకుముందు ఏదైతే కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ ప్లేలిస్ట్ ఉందో దాంట్లోనే అప్లోడ్ చేస్తా. బట్ ఏంది అంటే ఇంతకుముందు వీడియోస్లలో ఎక్కువ క్వశ్చన్స్ లేదంటే థియరీ పార్ట్స్ కొన్ని చెప్పిన. ఈ రోజు నుండి మనము రెగ్యులర్గా ఒక 10 నిమిషాలు సరిపోతుంది. రెగ్యులర్గా కొన్ని ఎంసీక్యూస్ చేస్తాం. ఆ ఎంసీక్యూస్ అనేది కూడా ఈ ఒక 2-3 డేస్లో ఎన్ని ఎంసీక్యూస్ కూడా డిసైడ్ చేసుకుందాము. ఒక 10, 12, 15, 20 అనేది రెగ్యులర్గా టిల్ ఎగ్జామ్, అంటే సెంట్రల్ ఎగ్జామ్, స్టేట్ ఎగ్జామ్ అని కాదు, టిల్ అప్ టు డేట్. అంటే మనం ఈరోజు స్టార్ట్ చేస్తుంది జనవరి నుండి. పర్టికులర్గా ఈ టాపిక్ ఆ టాపిక్ అని అలాంటిది ఏది లేదు. మొత్తం జనరల్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు చేయాల్సిన పని ఏంటంటే జస్ట్ ఒక రఫ్ పేపర్ పెట్టుకొని ఆన్సర్స్ తెలుసా లేదా టిక్స్ చేస్తూ ఉండండి. ఆప్షన్స్ తెలియంది ఉంటే తెలుసుకోండి, తెలిసింది ఉంటే ఎలాగో ఆన్సర్ టిక్ చేస్తారు, రివిజన్ అయిపోతుంది. సింపుల్గా ఒక మాక్ టెస్ట్ అనుకోండి, 10 క్వశ్చన్లు 15 క్వశ్చన్లది. రోజుకు ఒక 5-10 నిమిషాలు సరిపోతుంది. ఒక లాస్ట్కు 3-4 మంత్స్ వరకు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరిదైనా ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్లో ఉంటే అప్పటి వరకు చూసుకుంటే ప్రీవియస్ ఏదైతే 2026 జనవరి నుండి అప్ టు డేట్ ఎగ్జామ్ ఉన్నాయో అప్పటి వరకు మొత్తం కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ అయిపోతుంది. అండ్ స్పెషల్గా కరెంట్ అఫైర్స్ కోసం మీరు రోజు గంటలు ఇచ్చినట్టు ఉండదు, ఏముండదు. అంటే ప్రాక్టీస్ కోసం చెప్తున్నా. మీరు అలా అని ఈ సిరీస్ చేస్తున్నాం కదా అని కరెంట్ అఫైర్స్ ఓన్లీ సిరీస్ మీద డిపెండ్ అవ్వకండి. నేను డైరెక్ట్లీ చెప్తున్నా. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేవి ఒకసారి చదివితే రావు, రిపీటేషన్ చాలా కావాలి. నేను దీంట్లో ఎన్ని ఎంసీక్యూస్ చెప్తున్నానో ఆ ఎంసీక్యూస్ అన్నీ మీకు నోటెడ్ చేయించడం అనేది నా బాధ్యత. అంటే అన్నిసార్లు రిపిటేషన్ నేను చేస్తాను. బట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కాన్సన్ట్రేషన్తో ప్రతి క్వశ్చన్ మీ నోటెడ్ ఉండాలి. అంతేగాని ఏదో ఓపెన్ చేసినామా వీడియో చేసినామా అన్నట్టు చూస్తే ఆ 10-15 క్వశ్చన్లు చూడడానికి కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతే ఎగ్జామ్లో అక్కడ నుండి క్వశ్చన్ వస్తే మాత్రం అటెంప్ట్ చేయలేరు. ఎక్కువ టైం వేస్ట్ చేయను. డే 1 కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. రేపటి నుండి వీడియో ఓపెన్ చేయగానే మీకు క్వశ్చన్ స్టార్ట్ అయిపోతుంది. ఈరోజు జస్ట్ 10 క్వశ్చన్లు మాత్రమే ఉంచిన, ఎంత టైం పడుతుందో చూసేసుకొని రేపటి నుండి 15 క్వశ్చన్సా 20 క్వశ్చన్సా డిసైడ్ చేసుకుందాము. అండ్ మీరు కూడా నాకు కామెంట్ చేసి చెప్తే నాకు ఐడియా వస్తుంది ఎన్ని క్వశ్చన్స్ పెడితే బాగుంటుందని. ఎక్కువ క్వశ్చన్స్ వద్దు, ఒక 15-20 క్వశ్చన్లు అయితే సరిపోతుందని నా ఒపీనియన్. ఎందుకంటే ఎక్స్ట్రా పాయింట్స్ కూడా యాడ్ చేస్తా, కానీ ఎక్స్ట్రా పాయింట్స్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేయను, ముందే చెప్పేస్తున్నా. క్వశ్చన్ ఆన్సర్ రిలేటెడ్ ఒక ఫ్యాక్టర్ 2 ఫ్యాక్టర్ల మీద ఫోకస్ చేస్తాను. 4-5 ఫ్యాక్టర్లు మెన్షన్ చేసినవి ఉంటాయి, కానీ 5 ఫ్యాక్టర్ల మీద మొత్తం ఫోకస్ చేయను. ఒకవేళ మరీ ఇంపార్టెంట్ అయితే డెఫినెట్గా ఫోకస్ చేస్తాను, ఫోకస్ చేయను అని కాదు. బట్ మీరు మాత్రం ప్రతిదీ చూసుకోవాలి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ హ్యాస్ బీన్ నేమ్డ్ యాజ్ ది ఇంటర్నేషనల్ ఈవెంట్ అంబాసిడర్ ఫర్ ది 21st ఎడిషన్ ఆఫ్ ది టాటా ముంబై మ్యారథాన్. అయితే దీంట్లో కొంతమందికి ఏం డౌట్ ఉంటుంది అంటే అంత డెప్త్లో క్వశ్చన్స్ అడుగుతాడా అని. అయితే నేను ఇక్కడ క్వశ్చన్స్ చెప్తున్నవి ఓన్లీ ఒక పర్టికులర్ ఎగ్జామ్ని టార్గెట్ చేసి కాదు. కాబట్టి కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ డెప్త్లో ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ నార్మల్గా ఉంటాయి. నేను ముందే చెప్పేస్తున్నా, ఎవరైతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్స్ కోసం చదివే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే క్వశ్చన్ మరీ ఎక్కువ డెప్త్లో ఉన్నది అంటే నార్మల్గా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా స్టేట్ గురించి వచ్చింది అనుకోండి, ఆ స్టేట్లో పర్టికులర్ లొకేషన్స్ కూడా నేను చెప్తున్నా అంటే ఆ క్వశ్చన్ వచ్చేసి మీకు అంత ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇంపార్టెంట్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఆ పర్టికులర్ క్వశ్చన్ బట్టి డిసైడ్ అవ్వండి. ఒకసారి మొత్తం డెప్త్ వరకు చూసుకోవడంలో నష్టం ఏం లేదు, చూసుకోండి. బట్ మీకు కావాల్సింది స్టేట్ గుర్తుపెట్టుకోవడం. ఈరోజు ఈ క్వశ్చన్ టాటా ముంబై మ్యారథాన్ ఏదైతే ఉందో దీని యొక్క బ్రాండ్ అంబాసిడర్ గురించి చూసుకుంటే ఆండ్రే డి గ్రాస్, ఆప్షన్ సి ఆన్సర్. అయితే మీరు నాకు కామెంట్ చేసి చెప్పాలి ఎన్ని క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగినారు, అంటే మీ స్కోర్ ఎంత 10కి. రెగ్యులర్గా ఇది కంటిన్యూ చేయండి. మీకు ఎన్ని క్వశ్చన్స్ తెలిసినాయో మీకు కూడా ఐడియా వస్తుంది. మీ కరెంట్ అఫైర్స్ ఇంతకుముందు ఏవైతే క్లాసెస్ విన్నారో అవి ఏ లెవెల్లో తెలిసిపోతుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆండ్రే డి గ్రాస్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి. ఎక్కువ డీటెయిల్స్ మనకు అవసరం లేదు, అంత డెప్త్లో మనకు డీటెయిల్స్ రిక్వైర్డ్ లేదు. బట్ ఒకసారి చూసుకోండి, కెనడా కంట్రీకి సంబంధించిన వాడు ఆ ఒక విషయం తెలుసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు చూసుకోండి. పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి, ఆండ్రే డి గ్రాస్, టాటా ముంబై మ్యారథాన్. నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు ఫస్ట్ జల్లికట్టు ఈవెంట్ ఫర్ 2026 వాజ్ ఇనాగ్రేటెడ్ ఎట్ విచ్ ప్లేస్. 2026లో తమిళనాడులో జరిగిన మొదటి జల్లికట్టు కార్యక్రమం ఏ ప్రాంతంలో ప్రారంభమైంది. మరి ఏ ప్రాంతంలో ప్రారంభమైంది
అనేది అడుగుతాడా అంటే అడగవచ్చు. ఎందుకంటే జల్లికట్టు అనేది తమిళనాడు అని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. బట్ మీరు అది కూడా తెలుసుకోండి. ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే జల్లికట్టు వచ్చేసి తమిళనాడుకు సంబంధించింది. ఇది జరగడం ఎక్కడ జరిగింది అనే విషయానికి వస్తే ఆప్షన్ డి ఏదైతే తచ్చం కుర్చి ఉందో ఆ ప్లేస్లో జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నా, మీరు చదివే ఎగ్జామ్లో తమిళనాడు అడగడు జల్లికట్టు డైరెక్ట్గా పర్టికులర్ లొకేషన్ అడుగుతాడు, తెలుసుకోండి. ఇది న్యూస్లో ఎక్కువగా ఉండడం వల్ల డెఫినెట్గా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. తమిళనాడు డిస్టిక్ తచ్చం కుర్చి, ఆ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. అది కాకుండా అలంగనల్లూర్, పాలమేడు, అవనీయపురం ఇక్కడ కూడా జరిగింది. బట్ ఏదైతే క్వశ్చన్లో మెన్షన్ చేసిన లొకేషన్ ఉందో అది ఎక్కువ ఇంపార్టెంట్ కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇది పొంగల్ ఫెస్టివల్ అప్పుడు జరుపుకుంటారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్ ఒకటి ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హూ వాజ్ అవార్డెడ్ ది నిత్య కళానిధి అవార్డ్ ఎట్ ది 19th డ్యాన్స్ ఫెస్టివల్ హెల్డ్ ఎట్ ది మ్యూజిక్ అకాడమీ చెన్నై. క్వశ్చన్లోనే మీకు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. చెన్నై మ్యూజిక్ అకాడమీలో జరిగిన 19వ డ్యాన్స్ ఫెస్టివల్లో నృత్య కళానిధి అవార్డును ఎవరికి అందనున్నది. అయితే ఇది ఆల్రెడీ అందించబడింది. దీని విషయానికి వస్తే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి లొకేషన్ చెన్నైలో జరిగింది. చెన్నైలో కూడా మ్యూజిక్ అకాడమీలో జరిగింది నిత్య కళానిధి అవార్డు. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇది 19th ఎడిషన్. ఇన్ని పాయింట్స్ మీరు ఫస్ట్ క్వశ్చన్ నుండే గుర్తుపెట్టుకోవాల్సినవి. ఎందుకంటే ఏ క్వశ్చన్ అన్న అడగొచ్చు, యాజ్ ఇట్ ఈజ్ ఇలా క్వశ్చన్ ఏం అడగాడు. మనకు ఎక్కడ ఇన్ఫర్మేషన్ పాయింట్స్ దొరికితే అక్కడ తెలుసుకోవాలి. దీనికి ఆన్సర్ చూసుకుంటే మనకు ఆప్షన్ సి ఉర్మిళ సత్యనారాయణ్. ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఉర్మిళ సత్యనారాయణన్ ఎవరైతే ఉన్నారో భరతనాట్యం డ్యాన్స్కి సంబంధించిన వారు. ఆ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఆ క్వశ్చన్ అంతా రాకుండా డైరెక్ట్ ఇది కూడా రావచ్చు. దాంతోపాటు ఈ నిత్య కళానిధి అవార్డు 2026లో వచ్చింది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్గా కూడా క్వశ్చన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ ఇచ్చారు అంటే చెన్నైలోని మ్యూజిక్ అకాడమీలో ఇచ్చారు. ఇది 19th ఎడిషన్, ఆల్రెడీ క్వశ్చన్లో తెలుసుకున్నాము. అయితే ఇంకోటి భరతనాట్యం ఒరిజినేటెడ్ ఇన్ తమిళనాడు. ఈ పాయింట్ అందరికి తెలిసిందే, బట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద 570 మెగావాట్ వాంగ్చూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రీసెంట్లీ లాంచ్డ్ బై ది అదానీ గ్రూప్ ఈజ్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ విచ్ కంట్రీ. అయితే అదానీ గ్రూప్ ఇటీవల ప్రారంభించిన 570 మెగావాట్ వాంగ్చూ జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో అభివృద్ధి చేయబడింది. అయితే మరి అది ఒక ప్రైవేట్ సంస్థ, అదానీ ఎక్కడ ఏం చేస్తే మనకెందుకు అనిపిస్తే మన దేశం వాళ్ళు ఎవరైనా సరే, అది పర్టికులర్గా ఎక్కువ అమౌంట్ ఉన్న వాళ్ళని కాదు, ఎక్కువ పేదవాళ్ళు ఉన్న వాళ్ళని కాదు, మన కంట్రీని రిప్రజెంట్ చేయడం కానీ ఏదైనా ఘనత సాధించిన వాళ్ళైతే ఆ క్వశ్చన్స్ మనకి ఇంపార్టెంట్ అయిపోతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ విషయం చూసుకుంటే ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇది భూటాన్లో అభివృద్ధి చేయబడింది. ఆ కంట్రీ పేరు గుర్తుపెట్టుకోండి. భూటాన్తో మన సంబంధాలు చాలా బాగుంటాయి. మెయిన్గా అదొక్కటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇదంతా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. అండ్ ఈ 570 మెగావాట్ అనే పర్టికులర్ ఏదైతే వాల్యూ ఉందో అది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య రైల్వేలో క్వశ్చన్స్ కొంచెం తేడాగా అడుగుతున్నాడు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. మిగిలిన ఎగ్జామ్స్లో అయితే నార్మల్గా మీరు భూటాన్ గుర్తుపెట్టుకోండి, అదానీ గ్రూప్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి హూ ఇనాగ్రేటెడ్ ది 72nd నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ ఎట్ వారణాసి. ఫస్ట్ చూసుకోండి, 72nd నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ వచ్చేసి వారణాసిలో జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ప్రారంభించింది ఎవరు అని చూసుకుంటే ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు. కానీ ఇది న్యూస్లో ఉండడానికి అండ్ మన ఎగ్జామ్లో రావడానికి ఎక్కువ అవకాశం ఉండడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఇది డైరెక్ట్గా వెళ్ళి ఇనాగ్రేషన్ జరగలేదు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇనాగ్రేషన్ జరిగింది. కాబట్టి సంథింగ్ డిఫరెంట్ జరిగింది, దానివల్ల అడగవచ్చు. మీరు గుర్తుపెట్టుకోండి, 72nd ఎడిషన్ ఇది నేషనల్ వాలీబాల్ టోర్నమెంట్ వారణాసిలో జరిగింది. ఈ పాయింట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఇది డాక్టర్ సంపూర్ణానంద్ స్పోర్ట్స్ స్టేడియం ఏదైతే వారణాసిలో ఉందో ఆ స్టేడియంలో జరిగింది. స్టేడియం పేరు గుర్తుపెట్టుకోండి. అడుగుతాడు అనే విషయం పక్కకు పోయింది, మీరు చూసుకోవాల్సిన పని కాబట్టి అది మాత్రం చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద 78th ఆర్మీ డే పరేడ్ వాజ్ హెల్డ్ ఫర్ ది ఫస్ట్ టైమ్ ఇన్ జైపూర్ ఆన్ January 15th, 2026. ఆన్ విచ్ స్ట్రీట్ వాజ్ ది ఆర్మీ డే పరేడ్ హెల్డ్ ఇన్ జైపూర్. క్వశ్చన్లోనే ఇవ్వబడింది, జైపూర్లో జరిగింది. 78th ఆర్మీ డే ఇది.
అయితే మెయిన్ మీకు అడిగింది ఏంటంటే ఎక్కడ జరిగింది, జైపూర్లో జరిగింది కానీ ఎక్కడ జరిగింది. దీనికి ఆన్సర్ చూసుకుంటే ఆప్షన్ బి మహల్ రోడ్లో జరిగింది. మరి మహల్ రోడ్ వరకు వెళ్తాడా అంటే చెప్పలేము, అది ఎగ్జామ్ యొక్క లెవెల్ బట్టి ఉంటుంది. మీరు ఏ ఎగ్జామ్ రాస్తున్నారో దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఫస్ట్ అన్నీ తెలుసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఫస్ట్ ఆర్మీ డేని మనం జనవరి 15th రోజు జరుపుకుంటాం. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కేఎం కరియప్ప అది కూడా తెలిసే ఉంటుంది మీకు. నెక్స్ట్ వచ్చేసి ఇది మహల్ రోడ్ జైపూర్లో ఉంటుంది. 78th ఆర్మీ డే పరేడ్ అక్కడ చేశారు. మన ఏదైతే బ్రహ్మోస్ అండ్ అడ్వాన్స్డ్ డ్రోన్స్ ఉన్నాయో వాటి అన్నిటి మిలిటరీ దాని యొక్క షో ఉండే అవన్నీ చేసి చూపించారు. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఆ పేరు మాత్రం గుర్తుపెట్టుకోండి. మహల్ రోడ్ వచ్చేసి జైపూర్లో ఉంటుంది. అక్కడ ఆర్మీ అంటే ఏదైతే జనవరి 15th ఉందో ఆ రోజు పరేడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ విచ్ సిటీ వాజ్ ది రాజస్థాన్ రీజనల్ ఏఐ ఇంపాక్ట్ కాన్ఫరెన్స్ 2026 హెల్డ్. అయితే ఏఐ కాన్ఫరెన్స్ ఉందో దాని గురించి మనకు క్వశ్చన్ డెఫినెట్గా వస్తుంది ఎగ్జామ్లో, ఏ ఎగ్జామ్ అయినా సరే. ఎందుకంటే చాలా పెద్ద విషయం. అయితే ఇది ఎక్కడ జరిగింది అనే విషయానికి వస్తే ఆప్షన్ డి జైపూర్లో జరిగింది. దీని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ విషయానికి వస్తే మనకు తెలిసిన విషయమే, ఏఐ సమ్మిట్ వచ్చేసి మనకు జనవరిలో న్యూఢిల్లీలో జరిగింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్లో మళ్ళీ అక్కడ ఎవరు గెస్ట్లు అది కూడా వస్తుంది. వాళ్ళ పేర్లు కూడా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలే. ఫస్ట్ అయితే ఏఐ సమ్మిట్ మనకు 2026లో ఇండియాలో జరిగింది. ఆ పేరు గుర్తుపెట్టుకోండి. ఇండియాలో న్యూఢిల్లీలో జరిగింది. అది చాలా న్యూస్లో ఉండే అందరికి తెలిసిన విషయమే. కాబట్టి మనకు ఏదైతే న్యూస్ ట్రెండ్లో ఉంటుందో అది డెఫినెట్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏఐ సమ్మిట్ న్యూఢిల్లీ అది గుర్తుపెట్టుకొని, దాంతోపాటు ఈ జైపూర్ ఏదైతే రాజస్థాన్ రీజనల్ ఏఐ సమ్మిట్ ఉందో అక్కడ జరిగింది అది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇండియాస్ ట్రెడిషనల్ మెడికల్ సిస్టమ్ ఆయుష్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ ఇన్ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ విచ్ కంట్రీస్. అయితే మరి ఏ కంట్రీస్తోని అనే విషయానికి వస్తే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఓమన్ అండ్ న్యూజిలాండ్ ఉంటుంది. అయితే దీంట్లో మీరు ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం ఇండియా అండ్ న్యూజిలాండ్ మధ్యలో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. దాంట్లో ఆయుష్ కూడా ఉంది. దాంతోపాటు అండ్ ఇండియా అండ్ ఓమన్ మధ్యలో సిఈపిఏ జరిగింది. అయితే మీరు ఈరోజు నాకు సిఈపిఏ యొక్క ఫుల్ ఫామ్ ఏందో కామెంట్ చేసి చెప్పాలి. దాంతోపాటు ఇంకా ఎక్స్ట్రా కూడా క్వశ్చన్ ఉంది, అది కూడా కామెంట్ చేసి చెప్పాలి. మీకు నేను డెఫినెట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటా ప్రతిరోజు. అంటే మనం డిస్కస్ చేసే 10 MCQసే కావచ్చు, కొన్ని మీకు హోంవర్క్ లాగా పాయింట్స్ ఉంటాయి. అవి డెఫినెట్గా మీరు కామెంట్ చేసి చెప్తూ ఉండాలి. దీని తర్వాత ఇంకేమీ లేదు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఆర్ ది చీఫ్ గెస్ట్స్ ఎట్ ది ఇండియాస్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ 2026. ఇది ఆల్రెడీ క్వశ్చన్స్ అడిగిండు. ఈ లాస్ట్ 7 monthsలోనే ఈ క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్లలో అడిగిండు. ఆ స్పెషల్ చీఫ్ గెస్ట్స్ ఎవరు అనే విషయానికి వస్తే ఆప్షన్ బి ఉర్సులా వాన్ డెర్ లయన్ అండ్ యాంటోనియా కోస్టా. వీళ్ళిద్దరూ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. ఎందుకంటే మనకు మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని ఇండియా EU ఏదైతే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిందో అది చాలా న్యూస్లో ఉంది అండ్ మనకు చాలా ఇంపార్టెంట్ కూడా. అయితే ఉర్సులా వాన్ డెర్ లయన్ ఎవరైతే ఉన్నారో వచ్చేసి ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కమిషన్. దాంతోపాటు యాంటోనియా కోస్టా ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ కౌన్సిల్. అది కూడా చూసుకోండి. చెప్పలేము, అడగవచ్చు. చాలా న్యూస్లో ఉన్న విషయం కాబట్టి ఇది ఇంత డెప్త్లో కూడా వెళ్ళి అడగొచ్చు. కాబట్టి డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. అండ్ మన 77th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో వీలే చీఫ్ గెస్ట్స్ ఆ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ది జార్ఖండ్ హైకోర్ట్ యొక్క చీఫ్ జస్టిస్ చూసుకుంటే మనకు ఆప్షన్ సి జస్టిస్ మహేష్ శరత్ చంద్ర సోనాక్. పేరు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. చాలా హైకోర్ట్స్లలో చీఫ్ జస్టిస్లు చేంజ్ అయ్యారు జనవరిలో. మనకు అందరూ ఇంపార్టెంటే, ఒకసారి చూసుకోవాలి. ప్రతి ఒక్కరి గురించి మనకు మొత్తం డీటెయిల్స్ తెలియకపోయినా అట్లీస్ట్ వాళ్ళ గురించి తెలుసుకోండి. అండ్ మరి మీరు పర్టికులర్గా ఏ స్టేట్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ పర్సన్ గురించి అయితే డీటెయిల్స్ కూడా తెలుసుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, రీసెంట్లీ ద వెబ్సైట్ ఫర్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్సాల్వెన్సీ ప్రోగ్రామ్ వాజ్ లాంచ్డ్ ఎట్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోఆర్పొరేట్ అఫేర్స్ క్యాంపస్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ప్రెసిడెంట్ ఓవర్ ది ఈవెంట్ యాజ్ ది చీఫ్ గెస్ట్ అండ్ లాంచ్డ్ ది వెబ్సైట్. ఇంత పెద్ద క్వశ్చన్ అంటే మీకు కొన్ని ఎగ్జామ్స్లలో దీనికన్నా పెద్ద క్వశ్చన్స్ కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా మీరు స్టేట్ గవర్నమెంట్లో తెలంగాణ పేపర్లు చూసుకుంటే దాంట్లో కనిపిస్తుంది. బుక్లెటే యూపీఎస్సీ బుక్లెట్ లాగా అయిపోతున్నది. కాబట్టి ఎలాంటి క్వశ్చన్స్ అని అడుగుతాడు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను చెప్పాను. ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ అఫేర్స్ క్యాంపస్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్సాల్వెంట్ ప్రోగ్రామ్ వెబ్సైట్ను ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై వెబ్సైట్ను ఎవరు ప్రారంభించారు అనేది మీరు కామెంట్ చేసి చెప్పాలి. ఈరోజు
15 నిమిషాలు అయింది. అయితే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మనం రోజుకు ఒక 10 లేదా 12 క్వశ్చన్లు ఉంచుకుంటే సరిపోతుంది. అండ్ ఈరోజు నేను ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కొంచెం టైం ఇచ్చిన అండ్ చాలా స్లోగా చెప్పిన, నేనే చెప్తున్నా. రేపటి నుండి ఇంత స్లో చెప్పాను, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉండదు. డైరెక్ట్గా 10-12 క్వశ్చన్లు డిస్కస్ చేసుకున్నామా, క్లోజ్ చేసినామా అనేంతవరకే మన పని ఉంటుంది. అండ్ మీరు చేయాల్సిన పని రెగ్యులర్గా కన్సిస్టెన్సీతో ఫాలో అవ్వాలి. ఏదైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు స్టార్ట్. నెక్స్ట్ దీన్ని మనం కన్సిస్టెన్సీతో మెయింటైన్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. కామెంట్ మాత్రం చేసి చెప్పండి ఆన్సర్స్.